నమస్కారం. ఈరోజు మనం పురాణ గ్రంథాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన కథను విశ్లేషిద్దాం. ఇది దైవిక శక్తి, మర్చిపోయిన గతం, ఆపై జరిగిన అద్భుతమైన మేల్కొలుపు గురించిన ఒక మహాగాథ. ఒక సామాన్య స్థాయి నుండి విశ్వవ్యాప్తమైన శక్తిగా ఎదిగిన ఆంజనేయుని అసలు కథను మనం ఇప్పుడు ఆసాంతం తెలుసుకుందాం. పదండి. అసలు ఈ కథలో మనల్ని ఆశ్చర్యపరిచే అతిపెద్ద ప్రశ్న ఒకటుంది. ఆకాశంలో ప్రకాశించే సూర్యుడినే ఒక చిన్న పండులా అవలీలగా మింగేంత శక్తి ఉన్న ఒక మహావీరుడు తన సొంత బలాన్నే ఎలా మర్చిపోగలడు? అజేయమైన శక్తితో పుట్టిన ఒక చిన్నారి ఒకానొక శాపం వల్ల తన గతాన్ని, శక్తిని పూర్తిగా మర్చిపోయి ఒక సాధారణ యువకుడుగా ఎలా మారిపోయాడు? ఈ మిస్టరీనే మనం ఇప్పుడు ఛేదించబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన కథ హనుమంతుని తల్లిదండ్రుల దగ్గరే ప్రారంభమవుతుంది. ఆయన తల్లి అంజనాదేవి. ఆమె నిజానికి ఒక అప్సరస, అంటే ఒక ఖగోళ కన్య అన్నమాట. ఒక శాపం వల్ల ఆమె భూమిపై జన్మించింది. ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా మాత్రమే ఆమెకు ఆ శాప విమోచనం కలుగుతుంది. ఇక ఆయన తండ్రి కేసరి. ఆయన అద్భుతమైన పరాక్రమం గల వానరరాజు. ఇక్కడ వానర అంటే కేవలం కోతులు అని కాదు, అటవీ ప్రాంతంలో నివసించేవారు లేదా దైవాంశ సంభూతులు అని అర్థం. ఈ ఇద్దరి కలయిక వల్లే ఆ మహావీరుడు జన్మించాడు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. హనుమంతుని జననం వెనుక అద్భుతమైన ఒకదానికొకటి ముడిపడి ఉన్న కాలక్రమం దాగి ఉంది. అంజనాదేవి సంతానం కోసం ఏకంగా 12 సంవత్సరాల పాటు సాక్షాత్తు ఆ పరమశివుని కోసం ఘోర తపస్సు చేసింది. సరిగ్గా అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో ఉద్భవించిన పవిత్రమైన పాయసాన్ని ఒక గద్ద ఎత్తుకుపోయింది. సరిగ్గా అంజనాదేవి తపస్సు చేసుకుంటున్న ప్రదేశం మీదుగా ఆ గద్ద వెళ్తుండగా వాయుదేవుడు ఆ పాయసాన్ని నేరుగా అంజనాదేవి చేతుల్లో పడేలా చేశాడు. ఇంకేముంది, ఆ పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. అంటే ఇదంతా శివుడు మరియు వాయుదేవుని సంకల్పం అన్నమాట. పుట్టిన కొద్ది రోజులకే హనుమంతుడు మామూలు అద్భుతం చేయలేదు. ఆకాశంలో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి అదొక పండిన పండు అనుకున్నాడు. ఆ పండును పట్టుకోవడానికి వెంకటగిరి పర్వతం మీది నుండి ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. ఆశ్చర్యంగా సూర్యుడిని నిజంగానే మింగేశాడు. దెబ్బకు ఒక్కసారిగా విశ్వమంతా భయంకరమైన చీకట్లో కూరుకుపోయింది. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, ముందుగా పుట్టుకతోనే ఉన్న మహిమ అనే అష్టసిద్ధి ద్వారా ఆ బాలుడు తన శరీరాన్ని విశ్వమంత భారీగా పెంచేశాడు. ఆ తర్వాత అంతరిక్షంలోకి ఎగిరి సూర్యుడిని మింగేయడంతో ఇది చూసి భయపడిపోయిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడిపై దాడి చేశాడు. వజ్రాయుధం దెబ్బకు కింద పడిపోయిన ఆ చిన్నారిని చూసి తల్లి అంజలాదేవి గుండె పగిలేలా రోధించింది. ఆమెను శాంతపరచడానికి బ్రహ్మాది దేవతలందరూ భూమిపైకి దిగిరావలసొచ్చింది. కింద పడిన బాలుడికి బ్రహ్మాది దేవతలు అపూర్వమైన వరాలను ప్రసాదించారు. సముద్రం మరియు వాయువుకి ఉండేటంటి తిరుగులేని వేగం ఆయనకు లభించింది. ఏ అస్త్రశస్త్రాలు, చివరికి బ్రహ్మాస్త్రాలు కూడా ఆయనను ఏమీ చేయలేవని స్వయంగా బ్రహ్మదేవుడే వరమిచ్చాడు. అంతేకాదు, చావులేని చిరంజీవత్వంతో పాటు ఎవరూ ఎదిరించలేనంతటి శారీరక బలం ఆ బాలుడి సొంతమైంది. ఆ అపారమైన శక్తే ఆయనకొక రక్షణ కవచంలా మారింది. అయితే ఇక్కడే కదా ఊహించని మలుపు తిరిగింది. అజేయమైన శక్తి ఉన్న ఆ బాలుడు చాలా అల్లరి చేయడం మొదలుపెట్టాడు. మునుల ఆశ్రమాలను నాశనం చేస్తూ యజ్ఞవాటికలను పాడు చేసేవాడు. ఈ ఆకతాయి పనులతో పూర్తిగా విసిగిపోయిన భృగు, అంగిరస వంశాల మహర్షులు ఆ బాలుడికి ఒక శాపమిచ్చారు. ఆ శాపంతో అల్లరిగా ఉండే ఆ బాలుడు తన అపారమైన శక్తిని పూర్తిగా మర్చిపోయి ఎంతో శాంతంగా ఉండే ఒక సాధారణ యువకుడిగా మారిపోయాడు. అసలు ఎంత మార్పో కదా! ఆ ఋషులు ఇచ్చిన శాపం ఎంత తీవ్రమైనదంటే, ఓ వానరా, మా శాపం వల్ల కమ్ముకున్న మాయతో చాలా కాలం పాటు నీ బలం నీకే గుర్తుండదు. నీ కీర్తి గురించి ఎవరైనా నీకు గుర్తు చేసినప్పుడు మాత్రమే నీ బలం మళ్లీ పెరుగుతుంది అని శపించారు. ఆనాటి నుండి ఒక అగ్నిపర్వతం లాంటి ఆ బలం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. తన అద్భుతమైన విధి కోసం ఎదురుచూస్తూ ఆ శక్తి అలా సైలెంట్గా ఉండిపోయిందన్నమాట. అలా కొంతకాలం గడిచింది. హనుమంతుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. విద్యాభ్యాసం చేయాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడు అంజనాదేవి తన కుమారుడితో, ఈ విశ్వంలో చీకట్లను పారద్రోలే సూర్యభగవానుడిని మించిన గురువు లేడని ఆయన దగ్గరికే వెళ్లి విద్య నేర్చుకోమని ఆదేశించింది. తల్లి మాట విన్న వెంటనే హనుమంతుడు సూర్యమండలానికి ఎగిరి వెళ్ళాడు. తనకు విద్య నేర్పమని సూర్యుడిని అభ్యర్థించాడు.
అయితే తన రథం నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుందని, ఒక్క క్షణం కూడా ఆగదని సూర్యుడు చెప్పాడు. అప్పుడు హనుమంతుడు ఒక అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ఒక కాలు ఉదయాద్రి మీద, మరో కాలు అస్తమాద్రి మీద పెట్టి సూర్య రథం వేగంతో సమానంగా వెనక్కి నడుస్తూ సూర్యుడికి ఎదురుగా నిలబడి విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అబ్బా, ఇది ఎంతటి అంకితభావమో కదా! ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆ సంఖ్య 7. అవును, సాక్షాత్తు పరమశివుని అంశ అయిన హనుమంతుడికి వేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు అన్నీ నేర్చుకోవడానికి పట్టిన సమయం కేవలం 7 రోజులు. ఒకే ఒక్క వారంలో ఆ విశ్వ విజ్ఞానాన్ని మొత్తం ఆయన ఒడిసిపట్టాడు. సరే, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువుకు గురుదక్షిణ సమర్పించడం మన భారతీయ సంప్రదాయం కదా. హనుమంతుడు కూడా సూర్యుణ్ణి గురుదక్షిణ అడగమని కోరాడు. అక్కడే ఒక అసాధారణమైన విశ్వవ్యాప్తమైన ధర్మ సంకటం ఏర్పడింది. సూర్యుని కుమార్తెకి సంబంధించిన ఒక సమస్య హనుమంతుణ్ణి పరీక్షకు గురిచేసింది. అదేంటంటే, హనుమంతుడు ఆ జన్మాంతం బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నాడు. కానీ సూర్యుని దగ్గరున్న కొన్ని అత్యున్నతమైన విద్యను నేర్చుకోవాలంటే ధర్మశాస్త్రాల ప్రకారం అతనికి తప్పనిసరిగా వివాహమై ఉండాలి. సూర్యుని కుమార్తె అయిన సువర్చల సూర్యుని అపారమైన తేజస్సు నుండి పుట్టింది. ఆ అపారమైన వేడిని, తేజస్సును తట్టుకోగల ఏకైక వ్యక్తి ఒక్క హనుమంతుడు మాత్రమే. అందుకే సూర్యుడు సువర్చనను వివాహం చేసుకోమని గురుదక్షిణగా అడిగాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సూర్యభగవానుడు హనుమంతుడి సందేహాన్ని ఎలా తీర్చాడో చూడండి. ఈ వివాహం కేవలం విశ్వ సంక్షేమం కోసమే జరుగుతోంది. దీనివల్ల నీ బ్రహ్మచర్య దీక్షకు ఎలాంటి ఆటంకం ఉండదు అని సూర్యుడు హామీ ఇచ్చాడు. పురాతన గ్రంథాల ప్రకారం ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లాంఛనం మాత్రమే. దీని ద్వారా హనుమంతుడు ఎప్పటికీ నైష్టిక బ్రహ్మచారిగానే కొనసాగాడు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత హనుమంతుడు తన తల్లి ఆదేశం మేరకు ఋష్యముఖ పర్వతం చేరుకున్నాడు. అక్కడ వానర రాజైన సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ నిరంతరం రామనామాన్ని అజపాజపం చేస్తూ గడిపాడు. తన జీవిత పరమార్థమైన ఆ శ్రీరాముడి రాక కోసం ఆయన అక్కడే ఆ పర్వతం మీదే ఎదురుచూడసాగాడు. అలా ఎదురుచూస్తున్న సమయంలో ఒకరోజు 2 అపరిచిత యువకులు ఆ అడవిలోకి ప్రవేశించారు. చూడ్డానికి రాకుమారుల్లా ఎంతో సున్నితంగా ఉన్నారు. కాని వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. తన అన్న వాలి పంపిన శత్రువులేమో అని సుగ్రీవుడు లోలోపల భయపడిపోయాడు. వారు ఎవరో కనుక్కోవడానికి హనుమంతుడిని పంపాడు. ఇక్కడే కథలో అత్యంత అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. హనుమంతుడు ఒక బ్రాహ్మణ సన్యాసి, అంటే ఒక భిక్షు రూపంలో ఆ ఇద్దరి దగ్గరకు వెళ్ళాడు. ఈ సన్నివేశంలో విచిత్రం ఏమిటంటే, విశ్వానికే నాథుడైన తాను ఎవరి నామాన్నైతే నిత్యం జపిస్తున్నాడో ఆ శ్రీరాముణ్ణే ఒక సామాన్యమైన వ్యక్తిగా భావించి హనుమంతుడు రకరకాల ప్రశ్నలు అడిగాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు వారిని చూసి, మీరు చూడటానికి చాలా సున్నితంగా, రాజసం ఒట్టిపడేలా ఉన్నారు. బహుశా మీరు మారువేషంలో వచ్చిన దైవికమూర్తులు, నరనారాయణులా అని ఎంతో వినయంగా, స్పష్టంగా అడిగాడు. ఆ మాటల వెనుక ఉన్న నిస్వార్థతను, పర్ఫెక్ట్ వ్యాకరణ నైపుణ్యాన్ని, వేద పరిజ్ఞానాన్ని గమనించిన శ్రీరాముడు తన ముందున్నది సామాన్యుడు కాదని, అసాధారణమైన పండితుడని ఇట్టే గ్రహించాడు. కాసేపటికి రాముడి మాటలు విన్న హనుమంతుడికి అసలు సత్యం బోధపడింది. తాను ఇన్నాళ్లుగా ఎవరికోసమైతే తపిస్తున్నాడో ఆ స్వామి తన కళ్ళెదురుగానే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇంకేముంది, వెంటనే అత్యంత భక్తి శ్రద్ధలతో రాముడి పాదాలపై పడిపోయాడు. ఆయన జీవితంలో దైవికమైన మేలుకొలుపు మొదలైన క్షణం ఇదే. ఆ దైవిక స్పర్శలో ఒక గొప్ప అద్భుతం దాగి ఉంది. అజ్ఞానంతో పాదాలపై పడిన హనుమంతుడిని పైకి లేపడానికి శ్రీరాముడు ఆయన భుజం తాకాడు. ఆ దైవిక స్పర్శ తగలగానే సన్యాసి వేషం మాయమైపోయి హనుమంతుడు తన నిజమైన వానర రూపంలోకి వచ్చేశాడు. వెంటనే రాముడు అత్యంత వాత్సల్యంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో రాముడి కళ్ళ నుండి రాలిన ఆనంద భాష్పాలే హనుమంతుడికి జరిగిన తొలి దైవిక అభిషేకం. ఈ కలయిక ఎంత గొప్పదో స్వయంగా శ్రీరాముని మాటల్లోనే అర్థమవుతుంది. హనుమంతుడు నాకు నా తమ్ముడు లక్ష్మణుడితో సమానం. చెప్పాలంటే లక్ష్మణుడి కంటే నాకెంతో ప్రియమైనవాడు. ఈ రామావతారాన్ని నేను హనుమంతుని కోసమే ఎత్తాను. ఈ ఒక్క మాట చాలు కదా వారిద్దరి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం, భక్తి ఎంతుందో అర్థం చేసుకోవడానికి. హనుమంతుడు రాముడికి కేవలం ఒక బంటు కాదు, ఆయన అంతిమ భక్తుడు. తన అపారమైన శక్తిని మర్చిపోయిన ఒక అల్లరి బాలుడు తిరిగి ఆ బలాన్ని ఎలా పొందాడో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. అహంకారంతో కాదు, స్వార్థం లేని నిస్వార్థ సేవ ద్వారా, శ్రీరాముడి పట్ల ఉన్న సంపూర్ణమైన శరణాగతి, భక్తి ద్వారా మాత్రమే హనుమంతుడు తన నిజమైన బలాన్ని మేల్కొల్పుకోగలిగాడు.
నిజానికి ఇదే ఆయన అపార శక్తికి అసలైన తాళం చెవి. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మనందరిలోనూ ఎంతో కొంత అపారమైన శక్తి నిద్రావస్థలో ఉంటుంది. దానిని మేల్కొల్పటానికి, ఒక గొప్ప ప్రయోజనం కోసం వాడటానికి ఎలాంటి ఉత్ప్రేరకం కావాలి? హనుమంతుడికి శ్రీరాముని భక్తి ఎలాగైతే మేల్కొల్పునిచ్చిందో, మనలోనే నిద్రాణమైన బలాన్ని మేల్కొల్పే ఆ ఉత్ప్రేరకమేమిటో ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన పురాణ గాథ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథనంతో కలుద్దాం.